నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ చేతిలో హస్తం కండువ. కాంగ్రెస్ కార్యకర్తల కోపం అందుకేనా? హైదరాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లాకు బార్డర్లో ఉండే నియోజకవర్గం పటాన్చెరు. ఈ నియోజకవర్గంలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. బీఆర్ఎస్ తరపున హ్యాట్రిక్ విజయాలను సాధించిన గూడెం మహిపాల్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార మార్పిడితో ఆయన కూడా పార్టీ మారారు. దీంతో లోకల్ పాలిటిక్స్ మరింత హాట్గా మారాయి. ప్రతిపక్షంలో 6 నెలలు కూడా ఉండలేకపోయిన గూడెం 2024 జూలైలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి అసలు కథ మొదలైంది. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో కాట శ్రీనివాస్, నీలం మధు రూపంలో 2 గ్రూపులుండగా మహిపాల్ రెడ్డి చేరికతో మరో గ్రూప్ తయారైంది. మహిపాల్ కాంగ్రెస్లో చేరిన నాటి నుంచి పటాన్చెరులో మంటలు రేగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అది దాడుల వరకు వెళ్ళింది. తాజాగా మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్పై అటాక్ చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఉన్న కేసీఆర్ బొమ్మను తొలగించి అక్కడ సీఎం రేవంత్ ఫోటోను పెట్టారు. అయితే మహిపాల్ రెడ్డి చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కాట శ్రీనివాస్ వర్గమే ఈ దాడికి పాల్పడ్డారు అన్నది ప్రధాన ఆరోపణ. 3 సార్లు ఓడినా సిగ్గు రాలేదంటూ మహిపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో కాట మీద విరుచుకుపడ్డారు. దీనిపై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. అయితే ఇది కాంగ్రెస్ కార్యకర్తలు కడుపు మండి చేసిన పని అని కాట శ్రీనివాస్ అంటున్నారు. దీని వెనుక తానున్నానని ఆరోపించడం కరెక్ట్ కాదని అంటున్నారు. జరిగిన దాడిని ఖండిస్తానని చెబుతూనే మహిపాల్పై తనకున్న వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలను భాగస్వాములు చేయాలని చెప్పినా ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని చెప్పారు. ఎన్ని కేసులు వేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని కాట శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయితే పటాన్చెరు కాంగ్రెస్లో ఇలాంటి పంచాయతీలు కొత్తేమీ కాదు. ఎన్నికల సమయంలో కూడా హై డ్రామా నడిచింది. ఎమ్మెల్యే టికెట్ విషయంలో వివాదం మొదలై కాటా, నీలం వర్గాలు ఉప్పు నిప్పుగా ఉన్నాయి. అధికారం మారిన తర్వాత ప్రతిపక్షం ఎమ్మెల్యే గూడెం కూడా చేరటంతో మరో వర్గం తయారైంది. పేరుకే కాంగ్రెస్, మనసంతా బీఆర్ఎస్ అన్నట్లుగా మహిపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. తన వెంట వస్తున్న అనుచరులకే ప్రయారిటీ ఇస్తున్నారు తప్ప అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయటం లేదనే ఆరోపణలున్నాయి. మనసులో కేసీఆర్ బొమ్మ, చేతిలో ఇందిరమ్మ బొమ్మ అన్నట్లు గూడెం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మహిపాల్ రెడ్డికి సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ ఓ వర్గం కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనట్లేదు. గ్రామ సభల్లోనూ ఇవే దర్శనమిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ప్రభుత్వం మారిన తర్వాత మైనింగ్ ఆరోపణలు, ఈడీ రైట్స్లో ఉక్కిరిబిక్కిరయ్యారు గూడెం మహిపాల్ రెడ్డి. దీంతో ఆయన అడుగులు అధికార పార్టీ వైపు పడ్డాయి. ఇప్పుడేమో ఫిరాయింపు కష్టాలను ఎదుర్కొంటున్నారు. మహిపాల్ రెడ్డి వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.